అందరికి నమస్కారం. సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలు చౌటుప్పల పట్టణంలో 15, 16, 17 తేదీల్లో చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ మహాసభల సందర్భంగా 5,000 మందితో బహిరంగ సభ జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డటువంటి ముఖ్య నాయకత్వం 352 మంది ప్రతినిధులు, 21 మంది అబ్జర్వర్స్ ఈ మహాసభకు హాజరయ్యారు. ఈ మహాసభ ఆద్యంతం కూడా అత్యంత క్రమశిక్షణగా, అలాగే జరిగినటువంటి చర్చలు కూడా ఈ జిల్లా ఉద్యమానికి, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా చర్చలు జరిగినాయి. నిన్న ముగింపు రోజు పార్టీ నూతన జిల్లా కమిటీ ఎన్నిక కాబడింది. 34 జిల్లా కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. 9 మంది జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఆ రకంగా రాబోయేటటువంటి 3 ఏళ్ల కాలానికి సంబంధించినటువంటి ఈ కమిటీ నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహించేందుకు ఈ కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. అయితే ఈ మహాసభలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద కొన్ని తీర్మానాలు కూడా మేము ప్రవేశపెట్టాము. ఈ తీర్మానాలకు అనుగుణంగా జిల్లా ఉద్యమాన్ని బిల్డప్ చేయాలి, ఉద్యమాన్ని నిర్మించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని సమీకరణ చేయాలి, ఆ రకంగా ప్రభుత్వాల మెడలు వంచి సమస్యల్ని సాధించాలి అని చెప్పని సిపిఎం పార్టీగా నిర్ణయాలు చేశాం. అందులో ప్రధానమైనటువంటి తీర్మానము ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి సంబంధించినటువంటి తీర్మానము. 2016 అక్టోబర్ 11వ తేదీ నాడు జిల్లా ఏర్పడింది. దసరా నాడు ఏర్పడింది. 8 సంవత్సరాలైనా కూడా ఈ జిల్లా మౌలికమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నట్టు స్థితిలో లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అయినా చాలా హామీలు ఇచ్చారు, చాలా హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా సాగునీటి సమస్య ఈ జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి సమస్య. మీరందరూ చూస్తున్నారు, బసాపురం రిజర్వాయర్ సంబంధించి కూడా 15 సంవత్సరాలైంది, ఇప్పటికీ రిజర్వాయర్ పూర్తి కాలేదు. ఇంకా 500 కోట్ల రూపాయలు గాక విడుదల చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము 50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 500 కోట్లు ఎక్కడ, 50 కోట్లు ఎక్కడ? ఈ రకంగా చేస్తే ఇంకా 5 ఏళ్ళైనా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి లేదు. అలాగే మునుగోడు ప్రాంతానికి నీళ్ళు అందించాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కావచ్చు, ఈ రెండింటి ద్వారా కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంది. డిండిలోకి నీళ్లు తీసుకొచ్చి, డిండి ద్వారా ఎత్తిపోతల ద్వారా చర్లగూడెం ప్రాజెక్టులోకి నీళ్ళు తీసుకొచ్చి అట్లా నారాయణపురం ప్రాంతానికి నీరు అందించవచ్చు. కానీ ఇది కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని ఇంకా 14 కిలోమీటర్లు తవ్వాలి. ఈ తవ్వకం మేము పూర్తి చేస్తామని చెప్పని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రజలకు హామీ ఇచ్చారు. కాబట్టి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమా, ఎస్ఎల్బిసి సొరంగ మార్గమా, ఏ ద్వారా మీరు నీళ్ళు ఇవ్వడానికి చక్కని అవకాశం ఉందో పరిశీలన చేయాలి. ఇప్పటికీ సందిగ్ధం ఉంది ఈ విషయంలో. అలాగే గంధమల్ల రిజర్వాయర్ సంబంధించినటువంటి విషయంలో 1.5 టీఎంసీలకు మేము నిధులు మంజూరు చేసినామని చెప్పని చెప్తున్నారు. మరి ఎందుకు టెండర్లు పిలవట్లేదు? ఎందుకు పనులు మీరు వేగంగా చేపట్టలేదు? అలాగే నవాబుపేట రిజర్వాయర్ సంబంధించినటువంటిది మన వరంగల్ ప్రాంతం నుంచి నీళ్లు రావాల్సినటువంటి నవాబుపేట రిజర్వాయర్ కాలువలు 15 ఏళ్ళు అయింది తవ్వి. ఆ నీళ్లు రావాలి, ఈ కాలువలకి నీళ్లు పారాలి, ప్రజలకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఇది. మరి ఇంకా గుండాల మండలంలో, ఆలేరు మండలంలో అదే పరిస్థితి ఉన్నది. ఈ రకంగా చూసినప్పుడు అదే చిన్న నీటి వనరుల విషయంలో కూడా పిలాయపల్లి కాలువ ఇప్పటికీ లెవెల్స్ సరిగ్గా లేవు, టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ధర్మారెడ్డిపల్లి కాలువ కూడా ఇంకా అసంపూర్ణంగా ఉన్నది. బునాది కాని కాలువ అసలు పూర్తి కాలేదు. ఇప్పుడు 267 కోట్ల రూపాయలు మేము విడుదల చేసినామని చెప్పని ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు.
ఇంతవరకు మరి టెండర్లు ఎందుకు పిలవట్లేదు? మొత్తం ఈ చెన్నీటి వనరులకు 500 కోట్లు మేము కేటాయించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నారు కదా, ఏది ఆ జీవో ఏది? అందుకే ఈ జిల్లా సమగ్రాభివృద్ధి జరగాలంటే ప్రధానమైనటువంటి నీటి సమస్య పరిష్కారం కావాలి. ఈ జిల్లాలో విషయంలో కూడా ఈ జిల్లా వెనుకబాటు గురవుతున్నది. వైద్యం విషయంలో కూడా జిల్లా వెనుకబాటు గురవుతున్నది. ఎయిమ్స్ వచ్చింది మన జిల్లాకు. ఎయిమ్స్ వచ్చిన తర్వాత ఇప్పటికి మీరు చూడండి, కేవలం చిన్న చిన్న వ్యాధులకు చికిత్స అవుతుంది తప్ప పూర్తి స్థాయి వైద్యం ఎయిమ్స్లో లేదు. ఇప్పుడు మన ఎంపీ గారే ఆ పాలక మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు ఎయిమ్స్కి సంబంధించి. చాలా సంతోషం. వారైనా ఎంపీ గారైనా శ్రద్ధ పెట్టి అన్ని రాజకీయ పక్షాలను పిలిచి ఎయిమ్స్పై చర్చించాలని చెప్పనేది మేము కోరుతా ఉన్నాం ఎంపీ గారిని. ఈ రకంగా ఏ రంగంలో చూసినా జిల్లా వెనుకబాటు గురవుతున్న స్థితి ఉన్నది. అందుకే జిల్లా సమగ్రాభివృద్ధికై పోరాడాలి అనేది జిల్లా మహాసభ యొక్క ప్రథమ కర్తవ్యంగా మేము తీసుకున్నాం. రాబోయే కాలంలో ఈ కార్యక్రమాలు చేస్తాం. ఇక రెండో విషయం ఏంటంటే మూసీకి సంబంధించినటువంటి విషయం. మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా చెప్తున్నది, చాలా సంతోషం. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ పరివాహకం ఉన్నది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ప్రణాళిక ఏమిటని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఎస్టీపీ పెట్టాలిగా, సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి కదా, మరి దానికోసం ప్రతిపాదనలు ఏవి? ఇక్కడే స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి అందరు కానీ చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారిని పొగుడుతున్నారు కదా, మరి యాదాద్రి జిల్లాకి ఏం ఒరిగింది? హైదరాబాద్లో సుందరీకరణ చేయడం వల్ల మాకు ఒరిగేది ఏముంది? అందుకే మూసీ ప్రక్షాళన చేయాలి, ఆల్టర్నేటివ్ బసాపురం పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాబట్టి మూసీ మీద భవిష్యత్తులో అనేక ఆందోళన పోరాటాల కార్యక్రమాలు చేయాలని చెప్పనేది సిపిఎం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. భవిష్యత్ కార్యాచరణ చేస్తాం. ఇక మూడో కీలకమైనటువంటి తీర్మానం ఏంటంటే త్రిబులార్ రైతులు చౌటుపల్ల ప్రాంతంలో త్రిబులార్ వస్తూ ఉంది. అంతేందుకు యాదగిరిగుట్ట కూడా త్రిబులార్ కింద భూములు కోల్పోతున్నారు. చౌటుపల్లో పాత అలైన్మెంట్ ప్రకారంగా చూస్తే తక్కువ నష్టం జరుగుతూ ఉంది, తక్కువ భూములు కోల్పోతున్నారు. ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ప్రకారంగా ఇప్పుడు జరిగింది ఏమిటి? గతంలో 40 కిలోమీటర్ దూరం అన్న వాళ్ళు ఇప్పుడు 28 కిలోమీటర్లు దగ్గరలో ఓఆర్ఆర్కు త్రిబులార్కు రీజనల్ రింగ్ రోడ్ని నిర్మిస్తున్నారు. దీనివల్ల కోట్ల రూపాయల విలువైనటువంటి రైతాంగ భూములన్నీ కోల్పోవాల్సి వస్తుంది. 1 కోటి నుంచి 4 కోట్ల వరకు ధర పలుకుతున్నటువంటి భూములు ఇప్పుడు ఎంత ఇస్తుంది గవర్నమెంట్? 30 లక్షలు ఇస్తా అంటుంది, 32 లక్షలు ఇస్తా అంటుంది. ఎంత అన్యాయం ఇది! అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో అలైన్మెంట్ మార్చేయలేదు అని అంటారు. పోనీ మార్చవా? మార్చితే ఇప్పుడు రైతాంగం ఏం కోరుకుంటున్నారు? నష్టపరిహారం 4 కోట్లు. 4 కోట్లు ఒకటి 30 లక్షలు ఇస్తే రైతులు కష్టపడి భూములు కొనుక్కున్నారు, తాత తండ్రుల నుంచి ఆ భూముల్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. భూములు లాక్కునేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? కాబట్టి తప్పనిసరిగా అలైన్మెంట్ను మార్చాలి అనేది సిపిఎం డిమాండ్ చేసింది. అలాగే భద్రాచలం నుంచి గౌరీలు వరకు రోడ్డు విస్తరణ సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారంగా ఆ రైతాంగానికి డబ్బులు ఇవ్వాలి, ఎకరానికి 3 రెట్లు ఇవ్వాలి. ఇది చట్టమే చెప్తుంది. అందుకే ఈ రకంగా ఇవ్వకుండా రైతాంగ భూములు గుంజుకుంటామంటే మాత్రం సిపిఎం చూస్తూ ఊరుకోదు. రైతాంగాన్ని సమీకరి ఇప్పటికే మేము హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసాం, కలెక్టరేట్ ముందు ధర్నా చేసాం, ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించాం, ఏకంగా ఇప్పుడు ప్రగతి భవన్ని ముట్టడించే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ జిల్లా మహాసభ ఈ తీర్మానాన్ని ఆమోదించి ఇప్పుడు రాచకొండ సంబంధించినటువంటి భూముల విషయంలో రాచకొండ గిరిజన రైతాంగము పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. సుమారు 1000 ఎకరాలు. 1000 ఎకరాల్లో వాళ్ళందరూ కబ్జాగా ఉన్నారు. వాళ్ళందరికీ పాత పాస్ పుస్తకాలు ఇచ్చారు. కేసీఆర్ గారు చెప్పింది ఏమిటి? అందరికీ నూతన పాస్ పుస్తకాలు ఇస్తాము, అలాగే ఆన్లైన్లో చేరుస్తామని చెప్పారు. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టకపోవడం వల్ల రైతు బంధు అందట్లేదు వాళ్ళకు. ఆ గిరిజనులు నష్టపోతున్నారు. మరి ఏంటి ఎస్టీల మీద మీకున్నటువంటి ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి గారు? మరి మీరైనా ఆ తోక పాస్ పుస్తకాలు రద్దు చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి అలాగే ఆన్లైన్లో చేయాలి కదా, చేసి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలి కదా. అందుకే ఇక్కడ రాచకొండ భూముల్ని
రాచకొండ భూముల్లో సేద్యం చేస్తున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ రకంగా వాళ్ళందరికీ పాస్ పుస్తకాలు వెంటనే మంజూరు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అయితే మూడో అంశం ఏంటంటే కీలకమైనటువంటిది కనీస వేతనాలు అమలు కావట్లేదు. మీరు చూడండి, చాలామంది అనేక రంగాల్లో ఆశాలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, మిగతా గ్రామ పంచాయతీ వర్కర్స్ కావచ్చు, ఇతర అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్ పనిచేస్తున్నాడు, దాదాపు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఆ గ్రామ పంచాయతీ నమ్ముకొని పనిచేస్తున్నారు. ఎంత ఇస్తున్నారండి? 8,000 8,500 ఇస్తున్నారు. మరి కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పని సుప్రీంకోర్టు చెప్తుంది కదా. ఇప్పుడు 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తే ఆ కుటుంబం గడవడానికి అవకాశం ఉంది. మరి చట్టాలని గౌరవించాలి కదా ప్రభుత్వాలు, వేతన సవరణ చేయాలి కదా. మరి ఎందుకోసం చేయట్లేదు? అందుకే కనీస వేతనాన్ని 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పనేది మహాసభ ఆమోదించింది. దీనిపై అనేక ఆందోళన కార్యక్రమాలను సిపిఎం పార్టీకి మేము చేపట్టబోతున్నాం. అలాగే సమస్యలు బాగా పెరిగినాయి, క్రైమ్ రేటు బాగా పెరిగింది. ఇప్పుడు మొత్తము తెలంగాణ రాష్ట్రం క్రైమ్ రేట్లో 9వ స్థానంలో ఉన్నది. ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళపై అఘాయిత్యం జరుగుతున్నది. మన యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా వెలుగులోకి రానటువంటి కేసులు చాలా ఉన్నాయి. అందుకే మహిళలపై గృహహింస జరుగుతూ ఉంది. మహిళలు అనేక రకాలుగా పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారు. అందుకే మహిళా రక్షణ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. కాబట్టి మహిళా భద్రత విషయంలో సిపిఎం పార్టీ ప్రజలందరినీ, మహిళా రంగాన్ని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఉద్యమం చేయాలని చెప్పనేది పార్టీ నిర్ణయించింది. ఆ రకంగా ఒక కీలకమైనటువంటి తీర్మానాలు ఈ మహాసభలో చేశాము. ఇదే కాదు, ఇప్పుడు వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, జిల్లాలో వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఎవరు ఈ భూముల్ని రక్షించేది? కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోతుంది భూమి అంతా. అందుకే మొత్తము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చేయాల్సింది ఏమిటంటే, ఈ ప్రభుత్వ భూములు ఈ జిల్లాలో ఎన్ని ఉన్నవి, వివిధ రకాల అసైన్ ల్యాండ్స్ కావచ్చు, ఖాతా భూములు కావచ్చు, లేదనుకుంటే వక్ఫ్ కావచ్చు, దేవాదాయ కావచ్చు, ఇతర ఏ రకమైన భూములైనా కూడా జిల్లా కలెక్టర్ గారు మొత్తం అఖిల పక్షాన్ని పిలిచి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. కలెక్టర్ గారు ఒక వైట్ పేపర్ విడుదల చేసి, ఈ జిల్లాలో ఇన్ని భూములు ఉన్నాయి, ఇన్ని భూములు అన్యాక్రాంతం గురైనాయి, ఈ భూముల రక్షణ కోసం మా పాలన యంత్రాంగం ఈ రకమైన కృషి చేస్తుందని చెప్పాలి. దీని ఇన్ఛార్జ్ మినిస్టరు ఆ చొరవ తీసుకోవాలి. అందుకే ఒక విషయం చెప్పదలిసిన చివరిలో ఏమిటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఏడాది అయిపోయింది, దీని హానిమూన్ కాలం ముగిసిపోయింది. ఏడాది పాటు ప్రజలందరూ కూడా ఎందుకంటే కొత్త ప్రభుత్వం కదా, కాస్త సమయం ఇద్దాం, వెసులుబాటు ఇద్దాం అని చెప్పని అనుకున్నారు. సమయం అయిపోయింది. ఇప్పుడంతా పోరాటాల కాలమే. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు ప్రజలకు. ఈ హామీలు అమలు చేయడంలో వైఫల్యం కనిపిస్తుంది, ప్రజల్లో నిరసన వ్యక్తమవుతుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీల మీద సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేయాలని చెప్పనేది పార్టీ నిర్ణయించింది. ఆ రకంగా ఈ జిల్లా మహాసభలో రాబోయే కాలమంతా కూడా పోరాటాల కాలం, రాబోయే కాలమంతా కూడా ప్రజా ఉద్యమాల కాలం. ఆ రకంగా ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా సిపిఎం పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఇక్కడ వ్యవహరించాలని చెప్పనేది మహాసభ నిర్ణయం చేసింది. అందుకే అన్ని రాజకీయ, మీరు చూడండి, అది ఏ పార్టీ అయినా పర్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం ఉంది, ఇక్కడ బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్ ఉంది, ఏ ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నారు. కానీ సిపిఎం పార్టీ అధికారం లేకున్నా సిపిఎంగా మేము ఉద్యమాలు చేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఏ ప్రజలు కోరారండి? ఏ ప్రజల అవసరం కోసం జమిలీ ఎన్నికలు? దాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. ఉమ్మడి పౌరస్మృతిని ఎవరు కోరారండి? ఏ ప్రజలు అడుగుతున్నారు? ఏ ప్రజల డిమాండ్ ఉన్నది? అనవసరమైనటువంటి పనులు ముందు తీసుకొచ్చి ప్రజల యొక్క సెంటిమెంట్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటుంది. గత 10 ఏళ్ళు అదే పద్ధతిలో అనుసరించింది. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వము కేవలము ప్రజల యొక్క సెంటిమెంట్ని రెచ్చగొట్టే పనులు ఉన్నది. ఏ ఒక్క పని జరగట్లేదు. 14 కోట్ల మంది నిరుద్యోగులు ఈ దేశంలో ఉన్నారు. 9 కోట్ల మంది రిజిస్టర్డ్ నిరుద్యోగులు ఉన్నారు. ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. పాలనా వైఫల్యం బీజేపీలో కనబడుతుంది. అందుకే కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా సిపిఎం ఒక పెద్ద ఉద్యమాన్ని చేయాలి అనేది ఈ జిల్లాలో
మొన్న మహాసభలో మేము నిర్ణయం చేశాం. కాబట్టి ఈ మహాసభ తీర్మానాలకు అనుగుణంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పని నిర్ణయం చేశాం. రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని అనుకున్నాం. అలాగే ఇంకొక కీలకమైన తీర్మానం చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పనేది ఒక తీర్మానం. అలాగే భువనగిరి పట్టణంలో పీజీ కాలేజీ ఏర్పాటు చేయాలి, ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ ఏర్పాటు చేయాలని చెప్పనేది. అలాగే ఇప్పుడు సైదాపురంలో యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజ్ ప్రభుత్వము సరైనటువంటి భూసేకరణ చేయకుండా సరైనటువంటి వసతులు కల్పించకపోవడం వల్ల ఏడాది పాటు లేట్ అయింది. ఇప్పటికీ ఒక అకాడమిక్ ఇయర్ని నష్టపోయారు మెడికల్ విద్యార్థులు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యమా కాదా? దీని మీద చెప్పాలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. అందుకే ఒక విద్యా సంవత్సరం నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాపరమైనటువంటి విషయాల్లో సిపిఎం పార్టీ విద్యార్థి లోకాన్ని అందరినీ సమీకరణ చేయాలని చెప్పని అనుకుంటున్నాం. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా మౌలికమైనటువంటి సమస్యల మీద బలమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలి అనేది సిపిఎం పార్టీ ఒక కార్యాచరణ రూపొందించింది. అందుకే రాబోయే కాలం అంతా కూడా పోరాటాల కాలం, ఉద్యమాల కాలం అని చెప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.